ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాము. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మంచి కాపరి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. మనము ఆయన గొర్రెలుగా ఉన్నాము. ఆయన మన కొరకు తన ప్రాణమునిచ్చుచున్నాడు. గొర్రెలాంటి నీ జీవితాన్ని కాయడానికే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరులారా, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనల్ని పుట్టించెను. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కీర్తనల గ్రంథము 100వ కీర్తన 3వ చరణం. ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఆయన మేపే గొర్రెలము. అందుకనే పచ్చిక బయళ్ళ యొద్దకు మనల్ని తోడుకుని వెళ్తాడు, శాంతి జలముల యొద్దకు మనల్ని తోడుకుని వెళ్తాడు అని కీర్తనకారుడు కీర్తనల గ్రంథములో తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, గమనించండి, ఈ కాపరి అవసరమైతే ప్రాణం పెట్టేవాడిగా ఉన్నాడు. నీ కొరకు నా కొరకు కల్వరి శిలువలో ఆయన బలి అయినాడు. ప్రియమైనటువంటి వారులారా, ఆయన మంచి కాపరిగా ఉన్నాడు, ప్రధాన కాపరిగా ఉన్నాడు, రక్షకుడిగా ఉన్నాడు. ఆయనని వెంబడించండి. ఆయన గాక మీరు జీతగాన్ని వెంబడిస్తే తోడేలు వచ్చి మిమ్మల్ని ఎత్తుకుని వెళుతుంది, మీ జీవితాలను నాశనము చేస్తుంది. మీరు ఒకవేళ శ్రమల గుండా నడిచిన, ఆర్థిక పరిస్థితులు ఇబ్బందుల గుండా నడిచిన, ఆయనను మాత్రం వెంబడించండి. ఆయన మంచి కాపరి, మీ కొరకు ప్రాణమిస్తాడు, మిమ్మల్ని చక్కగా నడిపిస్తాడు, పోషిస్తాడు, మీకు కావలసిన సమస్తాన్ని అనుగ్రహించు దేవుడిగా ఉన్నాడు. ఎటువంటి లేమి లేకుండా మిమ్మల్ని నడిపించేవాడిగా ఉన్నాడు. నేడే ప్రార్థించండి, ప్రభా మేము నీ గొర్రెలము, నువ్వు మాకు మంచి కాపరివి, మమ్మల్ని నడిపించు ప్రభా, మా శ్రమల్లో నడిపించు, మా బాధల్లో నడిపించి, ఇబ్బందుల్లో నడిపించమని ప్రార్థన చేయండి. తప్పక దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీకే స్తోత్రం. పరమ తండ్రి, ఆశ్చర్యకరుడా, నీ బిడ్డల నిమిత్తం ప్రార్థించుచున్నాము. నువ్వు ఒక మంచి కాపరివి. నీ బిడ్డలు గొర్రెలుగా ఉన్నారు. గొర్రెలమైనటువంటి మమ్ములను పచ్చిగా బయలుదేందుకు నడిపించి మంచి ఆహారం ఇచ్చి పోషించువాడు, శ్రమలో ఆదుకునేవాడు, నిన్ను కష్టములలో ఓదార్చువాడుగా ఉన్నావు. చక్కని అవసరమైతే మా కొరకు ప్రాణం పెట్టినవాడు, పెట్టనయ్యున్నవాడు కూడా ప్రభా నీకు స్తోత్రాలు. నీ బిడ్డలు నీ వాక్యమును నమ్మి దేవా మంచి కాపరైన నీతో సహవాసం చేయడం